మనం ఏమంటారా యాక్టివ్ అయిపోవాలి. దావీదు యాక్టివ్ అయిపోయినాడు. తన మంద మీదకి వస్తే ఆయన ఊరుకోవాలి. మన మీద కానీ మన కుటుంబాల మీద కానీ మన బిడ్డల మీద కానీ అపాయం వస్తున్నాయి, మనం యాక్టివ్ అయిపోవాలి. బలంగా దేవునితో తిరగాలి, మోకాళ్ళు వేసేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళు దావీదు చేసిన మనం కూడా చేయాలి. ఈరోజు హల్లెలూయా. జీవముగల దేవుని చేతిలో తను ప్రార్థన చేసి శక్తి పొందుకొని దేవుడు నాకు ఉన్నాడని ధైర్యంతో తోడేళ్ళు చీల్చేసాడు. తర్వాత ఇంకోసారి సింహం వస్తే అమ్మో అది సింహం అనేది దాని చూడాలి. ఈరోజు అవునా, దేవుడు ఎందుకు చూస్తున్నాడు? తన మందను కాపాడుకోవాలని ఆరాటం. అది ఎంత శత్రువు ఎంత గొప్పదో ఆయనకు అనవసరం. నిజంగా సింహం చాలా గొప్పది. నిజంగా సింహాన్ని ఎదుర్కొనే మానవుడు అంటే అసాధ్యం. కానీ ఈ రోజున ఆరాటం అంతా ఏంటంటే తన మందను కాపాడుకోవాలి, తన బిడ్డలు కాపాడుకోవాలి. మన తాపత్రయంలో శక్తి కూడా కట్టుకొని దేవుని మీద భారం వేసి సింహాన్ని కూడా చీల్చి చెడ్డాడేటట్టు. హల్లెలూయా. ఈరోజు సహోదరి సహోదరుడా, మనం కూడా మన కొరకు మన పిల్లల కొరకే కదా లేఖనాలు అందరూ ప్రభు అంటారు. మరి చిన్నప్పటి నుంచి మన పిల్లల దేవుళ్ళు పెంచడం ఒక ఎత్తు, దేవునికి వారిని అప్పచెప్పడం మరొక ఎత్తు. వారి కోసం రోజు ప్రార్థన చేయాలా. మన బిడ్డల కోసం పేరున యోగులకు తన తండ్రి మంచి తండ్రి అనడానికి ఛాన్సాలు అన్నాను. రోజు తన బిడ్డల కోసం పేరున ప్రార్థన చేసేవాడు అండి కోసం. మరి మనం కూడా మన బిడ్డల కోసం నోటికి నోటి కూడా ప్రార్థన చేస్తే దేవుని మీద మనం ఆధారపడి దేవునికి మన బ్రతుకులు అప్పచెప్పి దేవునిలో మన కొరకు మన బిడ్డల కొరకు మన కుటుంబాల కొరకు మరి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకోగలిగితే నోటికి నోరుపడి ప్రభు అంటున్నాడు, తప్పించడం ఆవేశం అంటాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. తప్పించడం ఎవరి వశం? దేవుని వశం. ఏది ఉన్నా మరి అందుకని మన జీవితాల్లో కళ్ళు వచ్చినా, దర్శనాలు వచ్చినా, కీడు వచ్చినా, ఏదైనా సాతాను అపవాద ప్రయత్నాలు చేస్తున్నా, ఏదైనా బలహీనతలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఈరోజు మన జీవితాల్లో వెంటనే మనకున్న ఒకే ఆయుధం ప్రార్థనే కదా. ఈరోజు దేవుడైన కూడా మనకున్నారు, ఆయనే మనకు ఆధారం. ఈ రోజున ప్రార్థన అనే గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. విశ్వాసం అనే గొప్ప మరి ఈ రోజున ఏర్పాటు మనకు ఉంది కనుక విశ్వాసంతో ఆయుధాన్ని చేతపట్టుకొని ప్రార్థన చేసేవారికి మనం ఉంటే తప్పించడానికి ఆయన ఎప్పుడు సమర్థుడు. ఈ కోసం మన దేవుడు. హల్లెలూయా. ఈ రోజు మన వాక్యం ఏంటంటే మన దేవుడు సమర్థుడు. చెప్పండి.